హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిటర్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం వినికిడి సామర్థ్యాన్ని పెంచే ఒక సులువైన అద్భుత చిట్కా గురించి మనం తెలుసుకుందాం. కొంత వయసు దాటిన తర్వాత కానివ్వండి, లేదా కొంతమందికి ఏమవుతుందంటే వినికిడి అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది చిన్న వయసులోనే. స్కూల్లో పిల్లలు కూడా పాఠాలు వినంటే కూడా, అంటే పాఠాలు చెప్తున్నా కూడా వినబడడం లేదని కూడా చాలా మంది మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కూడా. ఇలాంటి సమస్య, ఈ వినికిడి సమస్యను మనం దూరం చేయడానికి ఒక సులువైన అద్భుత చిట్కాను ఈ రోజు మీకు చెప్తాను. అయితే ఈ చిట్కాను ఏ ఏజ్ వాళ్ళు వాడాలంటే సుమారుగా 15 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలి? జిల్లేడు ఆకులు ఉంటాయి. జిల్లేడు ఆకులు అంటే దాదాపుగా అందరికీ తెలుసు. ఈ జిల్లేడు ఆకులను దంచి దాని రసం తీయండి. సుమారుగా నేను చెప్పిన మోతాదులో తీసుకోవాలి. సుమారుగా ఒక 50 ml ఈ జిల్లేడు ఆకుల రసాన్ని తయారు చేసుకొని దీనిలో 200 ml నువ్వుల నూనెను ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో తీసుకొని, లేదంటే ఒక ప్యాన్లో తీసుకొని ఫస్ట్ నువ్వుల నూనెను వేయండి. అది కొంచెం వేడైన తర్వాత ఎంత మోతాదు అంటే చెప్పే కదా 200 ml 200 మిల్లీలీటర్ల నువ్వుల నూనెను తీసుకొని దాన్ని వేడి చేయండి. అది వేడి అయిన తర్వాత ఈ 50 ml జిల్లేడాకుల రసాన్ని అందులో కలపండి. కలిపిన తర్వాత కొంచెం మరిన తర్వాత ఇదంతా విరిగిపోతుంది. విరిగిపోయిన తర్వాత దీన్ని భద్రపరచుకోండి, ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి 1 లేదా 2 చుక్కల మోతాదులో 2 చెవులలో వేసుకొని దూది పెట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే 30 రోజుల్లోనే ఈ వినికిడి సమస్య పూర్తిగా తగ్గిపోయి స్పష్టంగా చెవులు వినబడడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జిల్లేడు పువ్వులు కానివ్వండి, ఆకులు కానివ్వండి, చెట్టు కానివ్వండి, వేరు కానివ్వండి, ఈ చెట్టు అన్ని విధాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. వివిధ రకాలైనటువంటి వ్యాధులకు అన్నీ కూడా రామబాణంలాగా అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ చిట్కాలో మాత్రం జిల్లేడు ఆకుల రసాన్ని నువ్వుల నూనెలో వేసి మరగనిచ్చి దాన్ని ప్రతిరోజు చెవిలో కనుక వేసుకొని దూది పెట్టుకుంటున్నట్లయితే ఈ వినికిడి సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి చెవిలో శబ్దాలు వస్తాయి, గుయ్యి అని ఒక శబ్దం వస్తూనే ఉంటుంది ఎప్పటికీ. అలాంటి వాళ్ళు కూడా ఈ చిట్కాను వాడుకోవచ్చు. చెవులకు, కన్న పెరిగి నరాలకు కూడా మంచి బలాన్ని అందించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు మరే ఇదే దీర్ఘకాలిక సమస్యలతో కనుక చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.